నమస్కారం రాజులారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే అమరావతి ఒక సైడు, విశాఖపట్నం ఒక సైడు, రెండు కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాయి. ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ కంపెనీస్ పెడుతూ రాయలసీమ ప్రాంతంలో కూడా అభివృద్ధికి నోసుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని హైదరాబాద్లాగా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ నెల 18న అమరావతికి బిల్ గేట్స్ వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, ఏమిటంటే క్యాంటీన్ గేమ్ చేంజర్, తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలోకి వచ్చింది. ఇది డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికి. దీంట్లో 35 నుంచి 40 ఏళ్ళ పాటు యువత భవిత బంగారమే అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఏమిటంటే హైదరాబాద్లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. ఇది ఒక గేమ్ చేంజర్గా మారింది, అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు అమరావతిలో క్యాంటీన్ వ్యాలీని నిర్మిస్తున్నాం. ఇది కూడా విప్లవంగా మారుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ లెక్కనో అమరావతిలో ఈ క్యాంటీన్ వ్యాలీ నిర్మిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అమరావతి కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే వైజాగ్ గూగుల్ తిప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడారో మనకు తెలుసు. ఈ పొద్దు అమరావతి ఇంత ఎలుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు అమరావతిని ఒక రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి అమరావతిలో కొన్ని భవనాలు కట్టి హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ అన్నీ కట్టి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇటుకు కూడా పెట్టకుండా అమరావతి కమ్మరాజ్యం, వేసుల రాజధాని, అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలని 3 ఇటుకలు కూడా పేర్చకుండా 5 ఏళ్ళు బటన్ నొక్కుతూ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పరిపాలన చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అమరావతిని పరుగులు పట్టిస్తున్నారు. కంపెనీలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మనం చూసుకుంటే అమరావతిలో ఒక వెలుగుతుంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఏంది ఈ క్యాంటీన్ అనేది ఒక గేమ్ చేంజరు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమరావతిలో చూడండి డెవలప్మెంటు, ఇది అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమరావతి ఒక కళ. పండగ వాతావరణంలో క్యాంటీన్ వ్యాలీ, భవనాలకు శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో 15 సంస్థలతో కీలక ఎంఓలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఈ క్యాంటీన్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్నారు మంత్రి లోకేష్ గారు. లోకేష్ ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకంటే ఈ క్యాంటీన్ గేమ్ చేంజరు ఒక అభివృద్ధి. ఎందుకంటే అమరావతిలో చాలామంది కంపెనీలు రావాలా, అభివృద్ధి చెందాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే ఒక నమ్మకం కలగాలి. అక్కడ పరిపాలన చేసేవాళ్ళు 5 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కంపెనీలు రావాలంటే భయపడిపోయినాయి. అప్పుడున్న మంత్రులు చూడండి, బూతులు తప్ప వాళ్ళకు చదువు సంధి లేని మంత్రులు. వాళ్ళకు సరిగా చదువు రాదు. ఒక అభివృద్ధి చేయాలి, ఒక కంపెనీ రావాలంటే ఎంతో కష్టపడాలి. కానీ అప్పుడున్న మినిస్టర్లు కావచ్చు, అధికారులను బలి చేశారే తప్ప వాళ్ళు సరిగా అభివృద్ధి కోసం పాటుపడలేదు. కానీ ఇప్పుడున్న మినిస్టర్లు చూడండి ఎంత కష్టపడుతున్నారు. లోకేష్ గారు అయితే అదే పనిగా పట్టుకున్నారు. అమరావతి అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి, వైజాగ్ అభివృద్ధి చెందాలి అనేది కూడా వీళ్ళిద్దరు యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇంకా ఆయన అభివృద్ధి అంటారు. అమరావతి అభివృద్ధి చెందాలా, మంచి కంపెనీలు రావాలనేది కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ.
అమరావతి మంచి అభివృద్ధి చెందాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే ఒక హైదరాబాద్ లాగా అమరావతి కూడా అభివృద్ధి చెందాలి అనేది యొక్క చంద్రబాబు నాయుడు గారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏ హబ్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఈ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుంది. రెండు రాష్ట్రాలు ఈ రెండు డబుల్ ఇంజిన్ సర్కార్, ఇట్లా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కలిసి ఈ అమరావతిని అభివృద్ధి చెందే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ అంటే చాలా దాని ముందుకు కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ కావచ్చు, ఆయన సర్కార్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఐటీ రంగాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చాడో అందరికీ తెలుసు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అట్లా రాయలసీమ ప్రాంతాలు, తిరుపతి, శ్రీ సిటీ, అట్లా వాటిల్లో కంపెనీలకు పెట్టుబడులు రావడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక టెక్నాలజీని చూసి, అతని యొక్క అభివృద్ధిని చూసి కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇట్లా అమరావతిని అభివృద్ధి చెందడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది. లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అమరావతికి ఒక కళ వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వము అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్ళు అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎంత బాధపడారు, పోలీస్ కేసులు, పోలీసులతో దెబ్బతిని ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది అమరావతిలో. అట్లాంటి అమరావతికి ఇప్పుడు ఒక కళా వాతావరణం వచ్చింది. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం వల్ల. కాబట్టి ఈ అమరావతికి ఇంకా తిరుగులేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అయితే మళ్ళీ అమరావతి ఇంకా పరుగులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఏదన్నా ఒక ఛాన్స్ అంటూ మళ్ళీ ఎవరన్నా వచ్చి ఏమారిపోయి ప్రజలు కానీ ఓట్లు వేస్తే మళ్ళీ వెనుకబడే మళ్ళా అమరావతి కళ చెదిరిపోయే విధంగా ఉంటుంది అనేది కూడా అందరూ అనుకుంటున్న మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.